రచయితను. గుర్తుపట్టారా నన్ను? నేను దుర్వ్యసనాల రారాజుని. నన్ను ఎరుగని వారుండరు. అందరి హృదయాల్లో నేనుంటాను. వారిని పాలిస్తుంటాను. వారి ఆయువు పట్టును ధ్వంసం చేస్తుంటాను. అన్ని చెడులకు ప్రతిరూపాన్ని నేను. మూర్ఖ మానవులు వ్యసనాలకు బానిసలై మృత్యువును కౌగలించుకుంటున్నారు. నేనే ఈ స్వర్గభూమిని శ్మశాన వాటికగా మార్చేస్తాను. ప్రపంచంలో ఉన్న ఆసుపత్రులన్నీ నా వల్లనే రోగాలతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా నా పేరే మారు మ్రోగుతుంది. మనిషిని హీనుణ్ణి చేసేశాను. బలహీనులైన మనుషులను నీ వశం చేసుకుని లోకాలనే పాలిస్తున్నానని గర్విస్తున్నావా? నీ రాజ్యం అంతమయ్యే రోజు వచ్చింది. నీ పాపాల పుట్ట పెరిగిపోయింది. పెరుగుట బిరుగుటకేరా, ఇంకా నీ అంతం ఆరంభమైంది. ఓ పిచ్చిదానా, నీకు తెలియదు. నేనంటే వారికి ప్రాణం కన్నా ఎక్కువ. నిన్ను లభించకపోతే వారు అశాంతికి లోనవుతారు. పాన్, మద్యం, సారాయి, తంబాకు, సిగరెట్, మాదక ద్రవ్యాలు ఇవన్నీ నా సహచరులే. ఓ నా సహచరులారా, ఈమెకు చెప్పండి మన రాజ్యం ఎలా దిగ్విజయంగా సాగుతుందో. నేను తంబాకుని చేసేస్తాను అందరి హృదయాలను బేకాబు. నేనే అందరికంటే సుప్రసిద్ధుణ్ణి, తెలిసిందా? నన్ను ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో కూడల్లో అతి సులభంగా కారు చక్కగా పొందవచ్చు. అందుకే చిన్న పిల్లలు కూడా నా కబద్ధ హస్తాలలో చిక్కుకుంటున్నారు. గులాబీ బాల్యాన్ని కోల్పోయి ఒళ్ళంతా గాయాలైపోయి ఆఖరికి అన్నం ముద్ద కూడా నోటిలో పెట్టుకోలేని దుస్థితికి పడిపోతున్నారు. మీకు తెలుసా, నా గొప్పతనం వల్ల మరణిస్తున్న వారి సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకుంది. నా రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాను. నేను కిల్లు, నన్ను పాల్ అని కూడా అంటారు. నన్ను ఎవరూ వదిలిపెట్టారు. నేను చూడడానికి ఆకుపచ్చగా ఉంటాను. నమిలి ఊసారా ఎర్రగా ఉంటాను. ఒక్కసారి నమిలి ఊసారనుకో నా వశమైపోతారు. నా అందమైన రంగు అత్తబడకుండా భారతదేశంలో ఏ ఒక్క మూల కూడా లేదు. అది బజార్ అయినా, ఇల్లైనా, బంగ్లా అయినా, ఆఫీస్ అయినా, టవర్ అయినా, ఎక్కడ చూసినా నా రంగు ఎక్కడ పడితే అక్కడ నా రంగు వెలిగిపోతుంది. నేను లేకుండా మంగళకరమైన వేడుక కూడా ముగింపు పలకదు. ముష్టాన్న భోజనం కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అందరి పెదవులను సుందరంగా ఎర్రగా మారుస్తాను. తెల్లగా ఉండే పళ్ళను రక్తదంతాలుగా మారుస్తాను. క్రిమి కీటకాలకు బాట వేసి వారి పళ్ళను ధ్వంసం చేస్తాను. సారాయం లేదు, లివర్ ఖరాబు చేస్తాను. వీరు, విస్కీ, జిన్ అన్ని నా పేరులే. మొదట మనుషులు నన్ను తాగుతారు, తర్వాత వారిని నేను తాగేస్తాను. నా మత్తులో వాహనం నడిపితే మృత్యు మార్గాన్ని నేరుగా పరిచయం చేస్తాను. అన్ని రకాల ఫంక్షన్లలో, పార్టీల్లో నాదే నెంబర్ 1 స్థానం. అందరికి మందు సారా కావాలి. ఇవాళ బజారులో నా దుకాణాల తలతలను మీరు చూడొచ్చు. ఇల్లు నేను ప్రవేశించానంటే భార్య భర్తల మధ్య తగువులు పెడతాను. అందరినీ చిన్న భిన్నం చేసేస్తాను. నేను డ్రగ్స్ ని అందరినీ అనంతలోకాలకు పంపిస్తాను. హెరాయిన్, కొకైన్ ఇవన్నీ నా పేర్లే. నేను తాకని స్కూల్ లేదు, కళాశాల లేదు. నేను అంతటా గుప్తంగా వ్యాపించి ఉన్నాను. మనిషి నన్ను సేవించి ఉద్వేగుడవుతాడు.
సేవించకపోయినా వ్యాకులుడవుతాడు. నన్ను పొందడానికి మంచి మంచి వ్యక్తులు కూడా దొంగతనాలు, హత్యలు చేయటానికి కూడా వెనుకాడరు. అనేక మంది కోటీశ్వరులను, విద్వాంసులను బజారు పాలు చేశాను. నేను సిగరెట్ను మృత్యు ద్వారాలు తెరిచేస్తాను. ఒకటి ముట్టుకున్న మనిషి నా బానిసైపోతాడు. ఈనాటి ఫ్యాషన్ యుగంలో యువకులు, యువతులు, నాయకులు, మహానటులు నన్ను పీల్చడం ఒక విలాసంగా భావిస్తారు. హుక్క, బీడి, సిగార్ ఇవన్నీ నా పేరులే. నేను అందరి లంగ్స్ కాలాకోలాగా మార్చేస్తాను. ముక్కులను ఫ్యాక్టరీ చిమ్నీలుగా మార్చేస్తాను. క్షయ, గొంతు క్యాన్సర్, లివర్, పొట్టలో క్యాన్సర్ ఇవన్నీ నేనే వ్యాపిస్తాను. విన్నావా? నీవు విన్నావా? నేను సర్వజ్ఞుడను, నేను విజేతను. నన్ను బదిలించుకోవాలన్నా ఎవ్వరూ నన్ను వదులుకోలేరు. వ్యసనరాజును. ఓరి నీచుడా, ఇది నీ భ్రమ మాత్రమే. నీకు తెలియదు, సర్వశక్తిమంతుడు, పతిత పావనుడు. కొందరు ఆయనను ఈశ్వర్, ప్రభు అంటారు, కొందరు అల్లాహ్ అంటారు, కొందరు గాడ్ అంటారు. ఆయన ఈ పవిత్ర భూమిపై అవతరించి నీ వంటి దుర్మార్గులను మట్టుపెట్టారు. ఈ నేలపైన స్త్రీ, పురుషులు యోగ సాధన ద్వారా మనోనిగ్రహం పొంది ఆ పరమేశ్వరుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఓరి వ్యసన రాజా, ఇంక నువ్వు సావధానంగా ఉండు. మనుషుల దృఢ సంకల్పం ద్వారా భగవత్ అనుగ్రహం వల్ల త్వరలో నీ శక్తులన్నీ నశించబోతున్నాయి. ఇంక నీ అంతం తప్పదు.